ఆర్టీఈ ప్రకారం ప్రాథమిక విద్య అనేది ప్రాథమిక హక్కు. స్వాతంత్రం అనంతరం సంపూర్ణ అక్షరాస్యత సాధించాలని భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాల్లో 45వ ఆర్టికల్లో బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలని పేర్కొన్నారు. కానీ ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ లేకపోవడం వల్ల సంపూర్ణ అక్షరాస్యత అనేది ఒక మిథ్యగానే మిగిలిపోయింది. దీనితో 2002లో 86వ రాజ్యాంగ సవరణ చేసి విద్యను ప్రాథమిక హక్కుగా మార్చారు. ప్రాథమిక హక్కుగా మార్చి 21A అనే ఆర్టికల్లో పొందుపరిచి విద్యను ప్రాథమిక హక్కుగా మార్చారు. ఆర్టీఈ ప్రకారం బాలలు అనగా 6 నుంచి 14 సంవత్సరాల లోపు గలవారు. 6 నుంచి 14 సంవత్సరాల లోపు బాల బాలికలను ఆర్టీఈ ప్రకారం బాలలుగా పరిగణిస్తారు. అదే ఎన్ఈపీ 2020 ప్రకారం బాలలంటే ఎవరు? పూర్వ ప్రాథమిక స్థాయి నుండి 18 సంవత్సరాల వరకు. అంటే 3 నుంచి 18 సంవత్సరాల వరకు ఉన్న వారిని బాలలుగా పరిగణిస్తారు. ఆర్టీఈ ప్రకారం ప్రాథమికోన్నత స్థాయిలో విద్యార్థి ఉపాధ్యాయుల నిష్పత్తి. ప్రాథమికోన్నత స్థాయిలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి. విద్యార్థులు 35 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాలి. ఇక్కడ సరైన సమాధానం లేదు కాబట్టి విద్యార్థి ఉపాధ్యాయుల నిష్పత్తి అంట 35:1, అంటే 35 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఉచిత నిర్బంధ విద్యను అందించవలసిన వయో సమూహం ఎంత? 6 నుంచి 14 సంవత్సరాల వరకు. 6 నుంచి 14 సంవత్సరాల బాలలకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలి. ఆర్టీఈ ప్రకారం ఎలిమెంటరీ విద్య అనగా 1 నుండి 8వ తరగతి వరకు. ఆర్టీఈ 2009 ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు 1వ తరగతిలో కేటాయించవలసిన సీట్లు ఎన్ని? ఆర్టీఈ 2009 ప్రకారం ప్రైవేట్ పాఠశాలలో పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు 1వ తరగతిలో కేటాయించాల్సిన సీట్ల శాతం ఎంత? 25%. ఎంత శాతం? 25% సీట్లు కేటాయించాలి. బాలల విద్యా హక్కు చట్టం 2009 ఈ వయసు వారికి సంబంధించింది. ఏ వయసు వారికి? 6 నుంచి 14 సంవత్సరాల వయసు వారికి. విద్యా హక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయులు తగిన విద్యార్హత పొందకుంటే ఎన్ని సంవత్సరాల తర్వాత ఉద్యోగాన్ని కోల్పోతారు? ఎన్ని సంవత్సరాల లోపు తగిన విద్యార్హత పొందకుంటే 5 సంవత్సరాల లోపు తమ ఉద్యోగాన్ని కోల్పోతారు. ఒక ప్రాథమిక పాఠశాలలో 70 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం నియమించబడవలసిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత? అక్కడ ఉండవలసిన ఉపాధ్యాయులు ఎంతమంది? ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఎంత? ఒక ఉపాధ్యాయుడు 30 మంది పిల్లలు ఉంటారు. అదే 2 ఉపాధ్యాయులు రావాలంటే 31 నుంచి 60 మంది పిల్లలు ఉంటే 2 ఉపాధ్యాయులు వస్తారు. అదే 3 ఉపాధ్యాయులు రావాలంటే 61 నుంచి 90 మధ్యన 61 నుంచి 90 మధ్యన పిల్లలు ఉంటే కనుక మనకి 3 ఉపాధ్యాయులు వస్తారు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 70 మంది ఉన్నారు కాబట్టి ఎంతమంది పిల్లలు వస్తారు? 3 వస్తారు. 70 అనేది మనకి 61 నుంచి 90 మధ్యలో ఉంటుంది కాబట్టి మనకి 3 వస్తారు. ఆర్టీఈ 2009 ప్రకారం 6 నుంచి 8వ తరగతులకు ఒక విద్యా సంవత్సరంలో బోధనా గంటలు ఎన్ని ఉండాలి? ఎన్ని ఉంటాయి? 1000 గంటలు ఉంటాయి. ఎన్ని గంటలు? 1000 గంటలు ఉంటాయి. 6 నుంచి 8 తరగతులకు ఒక విద్యా సంవత్సరంలో ఉండే బోధనా గంటలు 1000. ఆర్టీఈ చట్టం 2009 యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆర్టీఈ చట్టం 2009 యొక్క ప్రధాన లక్ష్యం పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించడం అనేది ఆర్టీఈ చట్టం 2009 యొక్క ప్రధాన లక్ష్యం. ఆర్టీఈ 2009 ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో బలహీన వర్గాల పిల్లల కోసం కేటాయించవలసిన సీట్ల శాతం ఎంత? ఎంత శాతం? 25% కేటాయించాలి. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం పాఠశాల యాజమాన్య కమిటీలో తల్లిదండ్రుల శాతం ఎంత? తల్లిదండ్రుల శాతం ఎంత శాతం అండి? 75% తల్లిదండ్రులు ఉండాలి. 75% తల్లిదండ్రులు ఉండాలి. దాంట్లో కూడా 50% మహిళలు ఉండాలి. ఆర్టీఈ ప్రకారం ప్రాథమికోన్నత స్థాయి ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఎంత? ఇందాక మనకి బిట్ వచ్చింది కదా. ఉపాధ్యాయులు ఒకరు 35, 1:35, 35 మంది విద్యార్థులకి ఒక ఉపాధ్యాయుడు ఉంటాడు ప్రాథమికోన్నత స్థాయి పాఠశాలలో.
బాలల విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ప్రైవేట్ విద్యా సంస్థలు తమ పాఠశాలల్లో అణగారిన వర్గాల పిల్లల చదువు నిమిత్తం కేటాయించవలసిన సీట్లు ఏంటండి? 25%. ఎంత శాతం? 25%. ఆర్టీఈ 2009 ప్రకారం కింది వాటిలో సరి అయినది. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ఆగస్ట్ నెల తర్వాత ప్రవేశాలు ఇవ్వకూడదన్నాడు. ఇది సరికాదు. మనకి ఏప్రిల్ 23వ తారీఖు వచ్చి ఒక విద్యార్థి స్కూల్లో జాయిన్ అవుతానన్నా సరే మనం ఆ విద్యార్థికి మనం అడ్మిషన్ ఇవ్వాల్సిందే. కాబట్టి ఫస్ట్ది సరి అయినది కాదు. ప్రాథమిక పాఠశాలలో సంవత్సరానికి పని దినాలు 140 అన్నాడు. ఇది కూడా సరి అయినది కాదు. ప్రాథమిక పాఠశాలలో సంవత్సరానికి పని దినాలు ఎన్ని? 200. టీసీ లేనప్పటికీ ప్రవేశము తిరస్కరించరాదు అనేది సరి అయినదే. టీసీ లేనప్పటికీ ప్రవేశాన్ని తిరస్కరించరాదు అనేది సరి అయినది. 20 మంది విద్యార్థులకు ప్రాథమిక పాఠశాలలో 3 ఉపాధ్యాయులు నియమించాలనేది సరికాదు. 20 మంది విద్యార్థులు ఉంటే ఆ పాఠశాలలో మనకి 0 నుంచి 60 మంది ఉంటే ఆ పాఠశాలలో మనం ఇద్దరు ఉపాధ్యాయులు ఉంటారు. 0 నుంచి 60 మధ్య 2 ఉపాధ్యాయులు ఉండాలి. కాబట్టి 20 మంది విద్యార్థులు ఉన్నా సరే ఆ పాఠశాలలో ఎంతమంది ఉండాలి? ఉపాధ్యాయులు ఎంతమంది ఉండాలండి? 2 ఉండాలి. అదే 60 దాటితే ఇంకొక ఉపాధ్యాయుడు అదనంగా వస్తాడు. కాబట్టి మనకి 4th ఆప్షన్ కూడా సరి అయినది కాదు. ఆర్టీఈ 2009లో సెక్షన్ల సంఖ్య ఎన్ని ఉంటాయండి? సెక్షన్లు 38 సెక్షన్స్ ఉంటాయి. ఆర్టీఈ 2009 ప్రకారం విద్యార్థి పాఠశాల నుండి ధృవీకరణ పత్రాన్ని పొందే హక్కును తెలియజేసే అధ్యాయం ఏమిటి? ఎన్నో అధ్యాయం అండి? 2వ అధ్యాయం. 2వ అధ్యాయంలోని సెక్షన్ 5. 2వ అధ్యాయంలోని సెక్షన్ 5 మనకి ఏం తెలుపుతుంది? విద్యార్థి ఏ సమయంలోనైనా బదిలీ కోరే హక్కు కలదు. బడి కోరగానే బడి ప్రధానోపాధ్యాయుడు లేదా ఇన్ఛార్జి వెంటనే బదిలీ ధృవీకరణ పత్రం ఇవ్వాలి. బదిలీ పత్రం ఆలస్యమైన లేదా బదిలీ పత్రం లేదని ఏ ప్రధానోపాధ్యాయుడు కూడా ప్రవేశాన్ని నిలిపివేయరాదు. ఆర్టీఈ 2009 ప్రకారం ఉచిత నిర్బంధ విద్యకు హక్కు కల్పించే సెక్షన్ ఏది? ఉచిత నిర్బంధ విద్యకు హక్కు కల్పించే సెక్షన్ మనకి సెక్షన్ 3. ఏంటి మనకి సెక్షన్ 3 ఏం చెప్తుంది? మనకి 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు వారి పరిసరాల్లోనే ప్రాథమిక విద్యను పూర్తి చేసే వరకు ఉచిత నిర్బంధ విద్యను పొందే హక్కు కలదు. ఆర్టీఈ 2009 అనే పేరు ది రైట్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్గా తెలియజే సెక్షన్ ఏమిటి? ఆర్టీఈ 2009 అనే పేరు ది రైట్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అని తెలియజేసే సెక్షన్ ఏమిటి మనకి? సెక్షన్ 1. ఏంటిది అది? సెక్షన్ 1లోనే మనకి అన్ని పదాల పేర్లు, పరిధి, నిర్వచనాలు అనేవి ఉంటాయి. ఆర్టీఈ 2009 ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో 6 నుంచి 8 తరగతులకు నిర్దేశించబడిన కనీస బోధనా గంటలు ఎన్ని? 6 నుంచి 8 తరగతులు కాబట్టి 1000 గంటలు. ఎన్ని గంటలు? 1000 గంటలు. ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం ఈ వయసు పిల్లలకు విద్యా హక్కు ఒక ప్రాథమిక హక్కు. ఏ వయసు అండి? 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు విద్యా హక్కు అనేది ఒక ప్రాథమిక హక్కు. విద్యా హక్కు చట్ట ప్రకారం ప్రాథమిక పాఠశాలలో ఉండవలసిన విద్యార్థుల ఉపాధ్యాయ నిష్పత్తి ఎంత? ప్రాథమిక పాఠశాల కాబట్టి 30 మంది విద్యార్థులకి ఒక ఉపాధ్యాయుడు. మనం ప్రశ్న సరిగ్గా చూసుకోవాలి. ఫస్ట్ విద్యార్థి అన్నాడా, ఉపాధ్యాయుడు అన్నాడా? మనకు ప్రశ్నలో ఫస్ట్ విద్యార్థి అన్నాడు కాబట్టి 30 మంది విద్యార్థులు ఒక ఉపాధ్యాయుడు. కాబట్టి సరైన సమాధానం ఏమిటి? 30:1. ఫస్ట్ ఆప్షన్ చూడండి. ఫస్ట్ ఆప్షన్ ఏముంది? 1:30 అని ఉంది. అంటే మనం ఏ మార్పుగా ఉంటే ఖచ్చితంగా తప్పు పెట్టేస్తాం. కాబట్టి ప్రశ్నలో విద్యార్థి ముందు ఇచ్చాడా, ఉపాధ్యాయుడు ముందు ఇచ్చాడా చూసుకోవాలి. ఈ ప్రశ్నలో విద్యార్థి ముందు ఇచ్చాడు కాబట్టి 30:1. అదే ప్రాథమికోన్నత పాఠశాలలో అయితే 35 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉంటాడు. ప్రాథమిక హక్కు చట్టం ప్రకారం పిల్లలకి ఎంత దూరంలోనే ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేయాలి? ఎంత దూరంలో అండి? పిల్లలకు ప్రాథమిక పాఠశాల అనేది కిలోమీటర్ దూరంలోనే ఉండాలి అని చెప్పే సెక్షన్ ఏంటి మనకి? సెక్షన్ 6లో చెప్తారనమాట. ఆర్టీఈ 2009 ప్రకారం సన్నాహ గంటలతో కలిపి ఉపాధ్యాయునికి వారానికి కనీస పని గంటలు ఎన్ని? సన్నాహ గంటలతో కలిపి కాబట్టి మనకి మొత్తం 45 గంటలు అవుతుంది. వారానికి కనీస పని గంటలు ఎన్ని? 45 గంటలు. ఆర్టీఈ 2009లోని ఈ క్లాస్ ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రైవేట్ సంస్థల్లో పని చేయకూడదని నిర్దేశిస్తుంది. ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రైవేట్ సంస్థల్లో పని చేయకూడదని చెప్పే సెక్షన్ ఏంటి మనకి? సెక్షన్ 28. ఏంటది? సెక్షన్ 28. సెక్షన్ 25 ఏం చెప్తుంది మనకి?
చట్టం అమల్లోకి వచ్చిన 6 నెలలలోపు చట్టంలో పేర్కొన్న విధంగా ఉపాధ్యాయుల విద్యార్థి నిష్పత్తి ప్రతి బడిలో ఉండేలా ప్రభుత్వం చూసుకోవాలి. సెక్షన్ 26 ఏం చెప్తుంది మనకి? పాఠశాలలో ఉపాధ్యాయ ఖాళీలు 10% మించరాదు అని చెప్తుంది. సెక్షన్ 27 ఏం చెప్తుంది? ఉపాధ్యాయులను విద్యేతర పనులకు పంపకూడదు. అయితే కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఏంటి? జనగణన, ఎన్నికల విధులు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయం అందించడానికి ఉపాధ్యాయులను నియమించవచ్చు. ఆర్టీఈ 2009 ప్రకారం ఎలిమెంటరీ విద్య అనగా 1 నుంచి 8th క్లాస్ వరకు, ఫస్ట్ నుంచి 8th క్లాస్ వరకు. ఆర్టీఈ 2009 ప్రకారం ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే బాధ్యత ప్రభుత్వాలు కలిగి ఉన్నాయని తెలియజేసే సెక్షన్ ఏమిటి మనకి? ఏ సెక్షన్ అంటే మనకి 8వ సెక్షన్ అనేది తెలియజేస్తుంది. ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే బాధ్యత సంబంధిత ప్రభుత్వానికి సంబంధించింది. కాబట్టి సంబంధిత ప్రభుత్వం అంటే ఇక్కడ ఏమిటి? రాష్ట్ర ప్రభుత్వం. సెక్షన్ 6 ఏం చెప్తుంది మనకి? సెక్షన్ 6 అనేది చట్టం అమల్లోకి వచ్చిన వెంటనే 1 కిలోమీటర్ పరిధిలో ప్రాథమిక పాఠశాల, 3 కిలోమీటర్ల లోపు ఎలిమెంటరీ పాఠశాల అనేది ఉండాలి. సెక్షన్ 7 ఏం చెప్తుంది మనకి? సెక్షన్ 7 అనేది నిధుల గురించి చెప్తుంది. ఈ చట్టం అమలు బాధ్యతకు సంబంధించిన నిధులు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతంత నిధులు కేటాయించాలి దాని గురించి చెప్తుంది. సెక్షన్ 10 ఏం చెప్తుంది మనకి? సెక్షన్ 10 అనేది తమ పిల్లలను పరిసర ప్రాంతాల్లో ప్రాథమిక పాఠశాలలో చేర్పించడం ప్రతి తల్లి, తండ్రి లేదా సంరక్షకుని బాధ్యత అని చెప్తుంది సెక్షన్ 10. 6 నుంచి 8 తరగతులు గల ఒక పాఠశాల సంవత్సరానికి ఇన్ని రోజులకు తగ్గకుండా పనిచేయాలి. ఎన్ని రోజులు తగ్గకుండా? 220 రోజులకు తగ్గకుండా పనిచేయాలి. అదే ప్రాథమిక పాఠశాల అయితే 200 రోజులు తగ్గకుండా పనిచేయాలి. ఆర్టీఈ 2009ని భారత రాష్ట్రపతి ఆమోదించిన తేదీ. ఆర్టీఈ 2009ని భారత రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదించారండి? 2009 ఆగస్ట్ 26. 2009 ఆగస్ట్ 26న భారత రాష్ట్రపతి ఆమోదించారు. 2009 జూలై 2న 2009 జూలై 2న కేంద్ర ప్రభుత్వం, 2009 జూలై 20న రాజ్యసభ, 2009 ఆగస్ట్ 4న లోక్సభ ఆమోదించాయి. కాబట్టి ఈ చట్టాన్ని మనం ఆగస్టు చట్టం అని కూడా పిలుస్తారు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ని మనం ఆగస్ట్ యాక్ట్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే భారత రాష్ట్రపతి ఆగస్టులోనే ఈ చట్టాన్ని ఆమోదించారు కాబట్టి ఈ చట్టాన్ని మనం ఆర్టీ యాక్ట్ని ఆగస్ట్ చట్టం అని కూడా పిలుస్తారు. ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కుల చట్టం అమలులోకి వచ్చిన తేదీ. ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందండి ఈ చట్టం మనకి? ఎప్పటి నుంచి? 2010 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చింది. 2010 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చింది మనకి ఈ చట్టం. ఆర్టీఈ 2009 ప్రకారం ప్రవేశ పరీక్ష నిషేధాన్ని తెలియజేసే సెక్షన్ ఏది? ఆర్టీఈ 2009 ప్రకారం ప్రవేశ పరీక్ష నిషేధం అని తెలియజేసే సెక్షన్ ఏంటి మనకి? అనే సెక్షన్ మనకి సెక్షన్ 13. ఏమిటది? సెక్షన్ 13. సెక్షన్ 13 ప్రకారం ఎవరైనా ప్రవేశ పరీక్ష నిర్వహిస్తే మొదటి తప్పుకి 25,000 జరిమానా వేస్తారు. ఆ తర్వాత ప్రతి తప్పుకి 50,000 జరిమానా విధించవచ్చు. ఆర్టీ యాక్ట్ 2009 ప్రకారం బాలలు అనగా 6 నుంచి 14 సంవత్సరాల మధ్య వయసు గల బాలికలు అని చెప్పే సెక్షన్ ఏమిటి? అని చెప్పే సెక్షన్ మనకి సెక్షన్ 2. ఏమిటది? సెక్షన్ 2లోనే మనకి బాలలు అనగా 6 నుంచి 14 సంవత్సరాల వయసు మధ్య గల బాలికలను చెబుతుంది. ఆర్టీ యాక్ట్ 2009 చట్టంలోని ఉన్నవి ఎన్ని ఉన్నాయండి మనకి? ఎన్ని ఉన్నాయి? ఆర్టీ యాక్ట్ 2009లో 7 అధ్యాయాలు 38 సెక్షన్లు. 7 అధ్యాయాలు 38 సెక్షన్లు. ఆర్టీఈ 2009కి సంబంధించి టీసీ లేనప్పటికీ విద్యార్థిని పాఠశాలలో చేర్చుకోవాలి అని తెలియజేసే సెక్షన్ ఏమిటి? అని తెలియజేసే సెక్షన్ మనం సెక్షన్ 5. ఏమిటది? సెక్షన్ 5. సెక్షన్ 1 మనకి సెక్షన్ 1 ఏం చెప్తుంది? చట్టంలోని పేరు, పరిధి, నిర్వచనాలు. సెక్షన్ 3 ఏం చెప్తుంది? 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు వారి పరిసరాలలోనే ప్రాథమిక విద్యను పూర్తి చేసే వరకు ఉచిత నిర్బంధ విద్యను పొందే హక్కు కలదు. సెక్షన్ 4 ఏం చెప్తుంది మనకి? విద్యార్థిని వయసుకు తగ్గ పాఠశాలలో చేర్చుకోవాలని చెప్తుంది. విద్యార్థిని వయసుకు తగ్గ పాఠశాలలోనే చేర్చుకోవాలని చెప్పే సెక్షన్ ఏంటిది? సెక్షన్ 4. ఆర్టీఈ యాక్ట్ 2009 ప్రకారం బడి ఆవరణలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు అవసరమైన రైలింగ్తో కూడిన ర్యాంపుల నిర్మాణం చేయుటకు బాధ్యత వహించేవారు ఎవరు? ఎవరండి? సంబంధిత ప్రభుత్వం. ఏం చూసుకోవాలి? సంబంధిత ప్రభుత్వం అనేది పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను చూసుకోవాలి.
ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు విద్యకు సంబంధించి విద్యా హక్కు చట్టం 2009ని సూచించే సెక్షన్ ఏమిటి? ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు విద్యకు సంబంధించి విద్యా హక్కును చట్టం 2009 సూచించే సెక్షన్ ఏంటి మనకి? సెక్షన్ 3(1). ఏమిటది? సెక్షన్ 3(1) ఏం చెప్తుంది మనకి? వికలాంగులు కూడా ప్రాథమిక విద్య పొందే హక్కు కలదు అని చెబుతుంది. ఆర్టీఈ చట్టం ప్రకారం ప్రాథమిక పాఠశాలలో 59 లోపు పిల్లలు ఉన్నప్పుడు ఉండే విద్యార్థుల సంఖ్య ఎంతండి? ప్రాథమిక పాఠశాల మనకి ఒకటి నుంచి 60 మంది కనుక మనకి విద్యార్థులు ఉంటే ఆ పాఠశాలలో ఉండవలసిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత? 2. ఎంతండి? 2. 2 ఉంటారనమాట. 60 లోపు పిల్లలు ఉంటే ఆ పాఠశాలలో 2 ఉంటారు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 59 కాబట్టి ఆ పాఠశాలలో ఉండవలసిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత? 2. 60 లోపు పిల్లలు ఎంతమంది ఉన్నా సరే ఆ పాఠశాలలో ఎంతమంది ఉపాధ్యాయులు ఉండాలి? 2 ఉండాలి ఆర్టీఈ యాక్ట్ ప్రకారం. ఆర్టీఈ 2009 ప్రకారం 6 నుంచి 8 తరగతులకు కనీస బోధనా గంటలు. ఈ బిట్ చాలా రిపీట్ అయింది కదా. 6 నుంచి 8 తరగతులు కాబట్టి ఎన్ని గంటలు? 1000 గంటలు. అదే ప్రాథమిక పాఠశాలలో అయితే 800 గంటలు. 1 నుంచి 5 అయితే 8 గంటలు, 6 నుంచి 8 అయితే 1000 గంటలు. ప్రాథమిక పాఠశాల 1 కిలోమీటర్ పరిధిలో ఏర్పాటు చేయాలని చెప్పే సెక్షన్ ఏమిటి? ప్రాథమిక పాఠశాల 1 కిలోమీటర్ పరిధిలో ఏర్పాటు చేయాలని చెప్పే సెక్షన్ మనకి సెక్షన్ 6. ఏమిటది? సెక్షన్ 6 అన్నమాట. ఒక ప్రాథమిక పాఠశాలలో 151 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక ప్రాథమిక పాఠశాలలో 151 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే విద్యా హక్కు చట్టం ప్రకారం ఆ పాఠశాలలో ఉండవలసిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత? ఉపాధ్యాయుల సంఖ్య ఎంత అండి? ఒక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 150 దాటితే, ఒక ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల సంఖ్య 150 దాటితే అక్కడ ఉండవలసింది ఎంతమంది? 5 ప్రాథమిక ఉపాధ్యాయులు, 5 ప్రాథమిక ఉపాధ్యాయులు, 1 ప్రధాన ఉపాధ్యాయుడు. 5 ప్రాథమిక ఉపాధ్యాయులు, 1 ప్రధాన ఉపాధ్యాయుడు ఉంటారు. ఒక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 150కి మించితే ఆ పాఠశాలలో 5 ఉపాధ్యాయులు ఉంటారు, 1 హెచ్ఎం ఉంటారు. ఆర్టీఈ యాక్ట్ 2009 ప్రకారం ఒక ప్రాథమిక పాఠశాల విద్యార్థుల సంఖ్య 125 అయితే కావలసిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత అండి? సంఖ్య ఎంత? మనకి రేషియో ఎంత అండి? 1:30. 30 మంది విద్యార్థులకి 1 ఉపాధ్యాయుడు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 125 కాబట్టి 1:20 దాటిపోద్ది. కాబట్టి ఏదైనా ఒక ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల సంఖ్య 121 నుంచి 200 మధ్య ఉంటే, 121 నుంచి 200 మధ్య ఉంటే ఆ ప్రాథమిక పాఠశాలలో ఉండవలసిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత అంటే 5. ఎంత? 5. ఒక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 0 నుంచి 60 మధ్య ఉంటే ఉండవలసిన ఉపాధ్యాయులు 2. 61 నుంచి 90 మధ్యన ఉంటే ఉండవలసిన ఉపాధ్యాయులు 3. 91 నుంచి 120 మధ్యలో ఉంటే ఉండవలసిన ఉపాధ్యాయులు 4. ఎందుకంటే మన రేషియో ఎంత? మనకి 1:30. అదే పాఠశాలలో ఉపాధ్యాయుల సంఖ్య 121 నుంచి 200 ఉంటే ఉండవలసిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత? 5. ఒక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 150 దాటితే 5 ఉపాధ్యాయులు ఉంటారు, 1 హెచ్ఎం వస్తారు. 5 ఉపాధ్యాయులు, 1 హెచ్ఎం వస్తారు. అదే ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 200 దాటితే అప్పుడు 1 హెచ్ఎం ఉంటారు. అప్పుడు రేషియో మారిపోద్ది. ఒక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 200 దాటితే 1 హెచ్ఎం వస్తారు. 40 మంది విద్యార్థులకి 1 ఉపాధ్యాయుడు వస్తాడు. కాబట్టి 200 దాటితే ఏమవుతుంది? రేషియో మారిపోతుంది. 1:40 అవుతుంది. ఒక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 242 మంది ఉన్నారు. ఒక ప్రాథమిక పాఠశాలలో ఎంతమంది ఉన్నారు? 242 మంది ఉన్నారు. ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, ఒక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య అనేది 200 దాటితే అక్కడ రేషియో ఏమైపోతుంది? 40 మంది విద్యార్థులకి 1 ఉపాధ్యాయుడు వస్తాడు. ఇక్కడ ఎంతమంది ఉన్నాడు? 242 కాబట్టి ఎంతమంది వస్తారు? 40, 80, 120, 160, 200, 240. కాబట్టి ఇక్కడ ఎంతమంది? 242 కాబట్టి 7 ఉపాధ్యాయులు, 1 ప్రధాన ఉపాధ్యాయుడు వస్తాడు. 7 ఉపాధ్యాయులు, 1 ప్రధాన ఉపాధ్యాయుడు ఆ స్కూల్కి వస్తారు. ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం ప్రాథమిక పాఠశాల విద్యార్థుల సంఖ్య 125 అయితే కావలసిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత? మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, 121 నుంచి 200 మంది ఉంటే కనుక విద్యార్థుల సంఖ్య, 1 ఉపాధ్యాయులు ఎంతమంది ఉంటారు? 5. ఎంతమంది? 5 ఉంటారు. పాఠశాలకు నిర్దేశించబడిన నియమాలు, ప్రామాణికాలు పొందుపరిచిన విద్యా హక్కు చట్టం విభాగం ఏమిటి? మనకి
ఏమిటా విభాగం? షెడ్యూల్. ఏమిటది? షెడ్యూల్లోనే పాఠశాలకు నిర్దేశించబడిన నియమాలు, ప్రామాణికాల గురించి చెప్తారు. ఆర్టీఈ యాక్ట్ 2009 ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో 6 నుంచి 8వ తరగతి వరకు నిర్దేశించిన బోధనా గంటలైంది మనకి 1000. అదే ప్రాథమిక పాఠశాల అయితే 800 గంటలు. ఒక విద్యా సంవత్సరంలో విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం 1 నుంచి 5వ తరగతులకు ఒక విద్యా సంవత్సరంలో ఎన్ని ఉంటాయి బోధనా గంటలు? 800. అది 6 to 8 అయితే 1000. ఆర్టీఈ యాక్ట్ 2009 ప్రకారం ప్రాథమిక పాఠశాలలో 100% నమోదు అనగా ప్రాథమిక స్థాయిలో 100% నమోదు అనగా ప్రతి ఆవాస ప్రాంతానికి 1 కిలోమీటర్ పరిధిలో ప్రాథమిక పాఠశాల అందుబాటులో ఉండడం. ఆర్టీఈ యాక్ట్ 2009 ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో బలహీన వర్గాలకు నిర్దేశించిన 25% సీట్ల కేటాయింపునందు అనాథలు, హెచ్ఐవి బాధిత తల్లిదండ్రుల పిల్లలు, ప్రత్యేక అవసరాల పిల్లలకు కేటాయించాల్సిన సీట్ల శాతం ఎంత అండి? 5%. ఎంత? 5%. అదే ఎస్సీలకి 10%, ఎస్టీలకు 3%, బీసీలకు 7% సీట్లు కేటాయించాలి. ఒక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 155 అయితే 155 అయితే ఇప్పుడే చెప్పుకున్నాం కదా, 5 ఉపాధ్యాయులు ఒక హెచ్ఎం వస్తారు. ఒక ప్రాథమిక పాఠశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య 52 అయితే ఎంతమంది ఉపాధ్యాయులు వస్తారు? 2 వస్తారు. ఎంతమంది? 2. 60 లోపు పిల్లలు ఎంతమంది ఉన్నా సరే ఆ పాఠశాలలో ఎంతమంది? 2 ఉపాధ్యాయులు ఖచ్చితంగా ఉండాల్సిందే ఆర్టీఈ యాక్ట్ ప్రకారం. ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో బోధనా గంటలు 1 నుంచి 5, 6 నుంచి 8 క్లాసులకి వరుసగా 1 నుంచి 5 క్లాసులకి ఎంత? 800 గంటలు. 6 నుంచి 6th నుంచి 8th వరకు 1000 గంటలు. బాలలను శారీరకంగా శిక్షించడం, మానసికంగా వేధించడాన్ని నిషేధించిన విద్యా హక్కు చట్టం ఎంత? విద్యా హక్కు చట్టం సెక్షన్ ఎంత అండి? బాలలను శారీరకంగా మానసికంగా వేధించడం నిషేధం అని చెప్పే సెక్షనే 17. ఆర్టీఈ చట్టం 2009లోని ఉచిత విద్య, బాలల హక్కు, బడిలో ప్రవేశం, బదిలీ ధృవీకరణ పత్రం మొదలైన అంశాల గురించి ప్రస్తావించిన అధ్యాయం మరియు సెక్షన్లు ఏమిటండి? ఉచిత విద్య, బడిలో ప్రవేశం. దీనికి చెప్పేది ఏంటి? అధ్యాయం 2లోని 4-5 సెక్షన్లు. అధ్యాయం 2లోని 4-5 సెక్షన్లు. విద్యా హక్కు అనేది అందుబాటు, నమోదు, నాణ్యత, సమానత్వాలకు సంబంధించింది. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం 6 నుంచి 8 తరగతులకు నిర్ధారించిన ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఎంత? 1:35. బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ప్రైవేట్ పాఠశాలలో బలహీన వర్గాలకు కేటాయించిన 25% సీట్ల యందు వెనుకబడిన వర్గాలు, మైనారిటీలు, ఇతరులకు కేటాయించిన సీట్లు ఎంతండి? బీసీలకు ఎంత శాతం కేటాయించారు? 6%. ఎంత శాతం? 6%. బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009 మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రైవేట్ పాఠశాలలో బలహీన వర్గాలకు కేటాయించిన 25% సీట్ల యందు షెడ్యూల్ తెగలకు కేటాయించిన సీట్లు ఏంటండి? ఎస్టీ వారికి కేటాయించిన సీట్లు ఎంత? ఎస్టీలకు కేటాయించింది 3%. కానీ మనకి ఆప్షన్స్లో 3% లేదు. దాని దగ్గరగా ఉన్నది ఏంటి? మనకి 4% కాబట్టి 4% సరి అయినది. ఉపాధ్యాయుల విధులు మరియు ఫిర్యాదుల పరిష్కారం ఆర్టీఈ చట్టం 2009లో ఈ సెక్షన్ కిందకి ఇవ్వబడ్డాయి. ఏ సెక్షన్ కిందకి ఇవ్వబడ్డాయి అండి? సెక్షన్ 24లో ఉపాధ్యాయ విధులు మరియు ఫిర్యాదుల పరిష్కారం. ఆర్టీఈ చట్టంలోని సెక్షన్ 31 వీరి ద్వారా పిల్లల విద్యా హక్కు పర్యవేక్షించడానికి సంబంధించింది. పిల్లల విద్యా హక్కును ఎవరు పర్యవేక్షిస్తారండి? సెక్షన్ 31 ప్రకారం ఎవరంటే బాలల హక్కుల పరిరక్షణ కోసం జాతీయ లేదా రాష్ట్ర కమిషన్. బాలల హక్కుల పరిరక్షణ కోసం జాతీయ లేదా రాష్ట్ర కమిషన్ అనేది బాలల హక్కులను పర్యవేక్షిస్తుంది సెక్షన్ 31 ప్రకారం. ఆర్టీఈ చట్టం 2009లోని ఈ విభాగం ఎలిమెంటరీ విద్యలోకి ప్రవేశం పొందని లేదా పూర్తి చేయని పిల్లల కోసం ప్రత్యేక నిబంధనలు సంబంధించింది. ఏ విభాగం అంటే మనకి విభాగం 4. విభాగం 4లోనే ఎలిమెంటరీ విద్యలోకి ప్రవేశం పొందని లేదా పూర్తి చేయని పిల్లల కోసం ప్రత్యేక నిబంధనలు కేటాయించబడ్డాయి. ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం
ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం పాఠశాలలో పిల్లల ఎలిమెంటరీ దశ వరకు ప్రవేశాన్ని ఈ కారణంగా నిరాకరించకూడదు. ఏ కారణంగా? వయస్సు రుజువు లేకపోవడం మరియు మునుపటి పాఠశాల నుండి బదిలీ ధృవీకరణ పత్రం లేదని కారణాల వల్ల పిల్లవాడి ప్రవేశాన్ని నిలిపివేయకూడదు. కాబట్టి ఏ మరియు బి రెండూ సరి అయినవే. ఆర్టీఈ చట్టం 2009లోని ఈ సెక్షన్ కింద విద్యా ప్రణాళిక మరియు మూల్యాంకన విధానం అందించబడ్డాయి. ఏ సెక్షన్ అంటే మనకి సెక్షన్ 29. ఏమిటది? సెక్షన్ 29 కిందే మనకి విద్యా ప్రణాళిక మూల్యాంకన విధానం అందించబడ్డాయి. ఏ బాలుడు లేదా బాలికను కూడా శారీరక శిక్షకు మానసిక వేధింపులకు గురి చేయకూడదని చెప్పే సెక్షన్ ఏమిటి మనకి? అధ్యాయం 4 సెక్షన్ 17లో 1. అధ్యాయం 4 సెక్షన్ 17(1). ఆర్టీఈ చట్టం 2009లోని ఈ విభాగం పిల్లలను లేదా వార్డును పొరుగున ఉన్న ఎలిమెంటరీ పాఠశాలలో చేర్పించాలనే తల్లిదండ్రులు మరియు సంరక్షకుల విధి గురించి మాట్లాడుతుంది. ఏదండి? సెక్షన్ 10. సెక్షన్ 10 ఏం చెప్తుంది? పిల్లలను ప్రాథమిక పాఠశాలలో లేదా దగ్గర ఉన్న పాఠశాలలో చేర్పించడం అనేది తల్లిదండ్రులు లేదా సంరక్షకుల విధి అని చెబుతుంది. ఆర్టీఈ 2009 చట్టంలోని సెక్షన్ 28 దీనిని నిషేధిస్తుంది. దేన్ని నిషేధిస్తుందండి? ఉపాధ్యాయులు ప్రైవేట్ ట్యూషన్లను చెప్పడాన్ని నిషేధిస్తుంది. గుర్తింపు ధృవీకరణ పత్రం పొందకుండా ఏ పాఠశాలను స్థాపించకూడదని చెప్పే సెక్షన్ ఏమిటి? సెక్షన్ 18. సెక్షన్ 18 ఏం చెప్తుంది? గుర్తింపు ధృవీకరణ పత్రం లేకుండా ఏ పాఠశాలను స్థాపించకూడదు. ఆర్టీఈ చట్టం 2009లోని ఈ సెక్షన్ కింద పొందుపరిచిన విధంగా ఉపాధ్యాయ నియామకానికి కనీస అర్హతలు నిర్దేశించడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్సీటీఈని అకాడమిక్ అథారిటీగా చేసింది. ఏ సెక్షన్ అండి? సెక్షన్ 23. ఉచిత మరియు నిర్బంధ విద్యకు పిల్లల హక్కుల చట్టం 2009లోని ఈ విభాగం పాఠ్య ప్రణాళిక మరియు మూల్యాంకన విధానాల కోసం ప్రభుత్వం ద్వారా తగిన విద్యా విషయక అథారిటీని పేర్కొనడానికి వీలు కల్పిస్తుంది. ఏమిటది? 29. ఏమిటది? సెక్షన్ 29. ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కుల చట్టం 2009లోని సెక్షన్ 13లోని రూల్ 2A ప్రకారం క్యాపిటేషన్ ఫీజు వసూలు చేసిన ఏ పాఠశాలకైనా ఇంతవరకు జరిమానా విధిస్తూ శిక్షించబడతారు. వసూలు చేసిన దానికి 10 రెట్లు, వసూలు చేసిన రుసుముకి 10 రెట్లు శిక్ష విధిస్తారు. ఉచిత మరియు నిర్బంధ విద్యకు బాలల హక్కుల చట్టం 2009లోని సెక్షన్ 12లోని నియమం 1C ప్రకారం నవోదయ విద్యాలయాలు 1వ తరగతిలో పొరుగున ఉన్న బలహీన మరియు వెనుకబడిన వర్గాల పిల్లలకు చెందిన ఆ తరగతి విద్యార్థుల సంఖ్యలో ఇంతకు మేరకు చేర్చుకోవాలి. ఎంత మేరకు అండి? 25%. ఎంత మేరకు? 25% చేర్చుకోవాలి. ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009 సెక్షన్ 4 ప్రకారం 6 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న ఏ బిడ్డైనా సరే పాఠశాలలోనూ చేరకపోతే లేదా చేరినప్పటికీ తన ప్రాథమిక విద్యను పూర్తి చేయకపోతే వారిని ఏం చేయాలి? వారికి వయసుకు తగిన క్లాసులో జాయిన్ చేయాలి. వయసుకు తగిన తరగతిలో జాయిన్ చేయాలి. ఉచిత మరియు నిర్బంధ విద్యకు పిల్లల హక్కుల చట్టం 2009లోని ఈ విభాగం తల్లిదండ్రులు సంరక్షకులు తమ పిల్లలను పొరుగున ఉన్న పాఠశాలలో ఎలిమెంటరీ విద్యలో చేర్పించడం అనేది విధిగా పేర్కొంటుంది. ఏదండి? సెక్షన్ 10. ఏమిటది? సెక్షన్ 10. ఉచిత మరియు నిర్బంధ విద్యకు బాలల హక్కుల చట్టం 2009లోని ఈ నియమం ప్రకారం బదిలీ సర్టిఫికేట్ జారీ చేయడంలో జాప్యం చేసే పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లేదా ఇన్ఛార్జ్ అతనికి లేదా ఆమెకు వర్తించే సర్వీస్ నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలకు బాధ్యత వహిస్తారు. ఏమిటది? సెక్షన్ 5లోని నియమం 3 ప్రకారం. ఉచిత మరియు నిర్బంధ విద్యకు పిల్లల హక్కుల చట్టం 2009 నియమం 2లో తల్లిదండ్రులు ఇలా నిర్వచించబడ్డారు. తల్లిదండ్రులను ఎలా నిర్వచించారండి? పిల్లల సహజ లేదా సవతి లేదా దత్త తీసుకున్న తల్లి లేదా తండ్రి.